చల్లా అందరికి షేర్ నమస్తే చేసేనా? మేడం. మరి రాలేదనుకునే ఊరుకుంటారే. షేర్ చేసేసి అంగనలకు మాంగళ్యమీయవే వరమీయవే మాకభయమీయవే బాల త్రిపుర సుందరి భాగ్యమీయ. ఇప్పుడు నాతో అవసరం మంది అయినారు, పర్వాలేదు. మా స్టార్ట్ చేద్దామా? పంచాననం పరమపురుషమాధ్యమీసం నానావిధైశ్చ కుసుమైన భూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్థకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిచ్చేవ విభావయే భవాని. బిందు త్రికోణ వసుకోణ దశారైకమన్వశ్చ నాగదళ షోడశ పత్రైస్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజౌదితః పరదేవతాయాః. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారీ హిరణ్మయ వపు ధృత శంఖచక్రః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకగ్నం గుర్మచరం మద్లిం కార్తికేయ షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజ సహితం దేవదేవం నమామి. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం రామం గోవిందం తదివాం. నమస్తే భగవంతే దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చతు. దత్తాత్రేయం గురుం వందే భవబంధ వినాశనం సర్వరోగహరం దేవం ముక్తి ఫలప్రదం. ప్రజ్ఞామాయుర్బలం విత్తం ప్రజామారోగ్యమీసతాం యశః పుణ్యం సుఖం మోక్షం ఇందిరేష్టం ప్రయచ్చతు. గాధిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహామునిః కోణస్థః పింగళో బభ్రు విష్ణోరౌదాంతతోయం సౌలిశ్చదైశ్చరోమంతః పిప్పలాదేన సంస్కృతః. ఏతాని దశనామాని ప్రాతరుద్ధాయ శరీరశబ్దాపీడా న కదాచిత్ భవిష్యతి. సూర్యపుత్రో దీర్ఘదేహ విశాలాక్ష శివప్రియః మందచార ప్రసన్నాత్మా పీడాం హర్తుమే శక్తి. తాండవం సహజం యస్య పరమాత్మస్వరూపిణః దివ్యరూపం శివం శాంతం వందే శంభుమార్తి. దుర్గే స్మృతా హర్షభీతిమశేషజంతోః స్వసే స్మృతా మతిమతీవ సుఖాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణికల్పదన్యా సర్వోపకారకరణాయ సదాగ్ర చిత్తా. ధూమ్రవర్ణం ద్విబాహుం చ కేతుం చ వికృతాననం హాసనగతం నిత్యం ధ్యాయే సర్వఫలాప్తయే. యోగీశ్వరో మహాసేనః కార్తికేయోऽభినందనः స్కందః కుమారः సేనాని స్వామి శంకర సంభవః. గాంగేయ సామ్రచూడశ్చ బ్రహ్మచారి సికిధ్వజః తారకారి ఉమాపుత్రః త్వంచారిష్య షడాననః. శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధ సారస్వతో గుహః సనత్కుమారో భగవాన్ భోగ మోక్ష ఫలప్రదః. తర జన్మాగణాధీశ భూపజో ముక్తిమార్గకృత్ సర్వాగమ ప్రణేతా చ వాంఛితార్థ ప్రదర్శనః. అష్టావింశతి నామాని మదీయాని పఠేత్ ప్రత్యూషే శుద్ధయాయుక్తో మోహాచ స్మృతిర్భవేత్. మహామంత్రమయాని నామాని కీర్తనం మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణ. కాచీ సంధ్యా కాచీ దంతర్నిసాయాః ప్రజ్ఞా దృష్టేరంజన శ్రీరపూర్వా భక్తివేదాంతాత్మే వాచీవక్ర వాగీశాఖ్య వాసుదేవస్య మూర్తిః. కడపా జ్ఞానసందోహ ధ్వాంతధ్వంసనికర్మఠం నమామి దుర్గగ్రీవం హరిం సారస్వతప్రదం. శ్లోకద్వయమిదం ప్రాతః కృష్ణాభ్యసగితారకం ప్రేతః పఠతే నిత్యం కృష్ణా విద్యా ప్రసిద్ధ్యతి. అశేషవాద్యాఢ్యమలాపహారిణి నవం నవం స్పర్శ సువాప్రదాయిని అమైక జిహ్వాగ్ర సురంగనర్తకి తవ ప్రసన్న వదనైచ మే శ్రీ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. 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 కింజో భానుమానహని రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం విదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాहि మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం దీప్తియో దర్శనే కిం తత్రాహమతో భవానరమతో జ్యోతిస్తదస్మి ప్రభు. రెండు రకాల రాగాలు ఉండేటప్పటికి ప్రతిరోజు అది ఒక కన్ఫ్యూజన్ కింద ఉంటుంది. గురువందనం. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూర్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే ప్రహ్లాదవరదో దేవో యో నృసింహః పరో హరిః నృసింహోపాసకం నిత్యం తం నృసింహ గురుం భజే. శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్యభిదాన్యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాన్ సదాత్మధ్యాన నిరతం విషయేభ్య పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం వివేకం మహాప్రజ్ఞం ధైర్యోధార్యక్షమానిధిం సదా వినవ పూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య వర్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య విశ్వశృంగపురవరాధీశ్వర తుంగభద్రా తీరవాసి శ్రీమద్విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీరమణ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం తత్కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విదుషేఖర భారతీ మహాస్వామినాం చ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. మా శివానంద లహరి 61వ శ్లోకం, సౌందర్య లహరి 61వ శ్లోకం నుంచి మొదలెట్టుకుని 70 73 70 71 72 చెప్తాం. 72 దాకా చెప్పుకున్నాం. ఈ 72 దాకా 61 నుంచి 72 దాకా అందరం కలిసి ఒకసారి పారాయణ చేసుకుని తర్వాత 73వ శ్లోకంలోకి వెళ్దాం. అందరం కలిసి సౌందర్య లహరి 61వ శ్లోకం. అసౌ నాసావంసస్తు హినగిరి వంశధ్వజపటి గదీయో కేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తా శిశిరకరణి శ్వాసగళితం
समृद्ध्यायस्तासां बहिरपि च मुक्ता मणिधरः प्रकृत्या रक्तायास्तव सुदति दन्तच्छदर्चे प्रवक्षे सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तद्बिम्बं प्रतिफलनरागोदरुणितम् तुलामध्यारोढुं कथमिव न लज्जेत कलया स्मितज्योत्स्नाजालं तव वदन चन्द्रस्य पिबता चकोराणासीदतिरसतया चञ्चुजडिमा अतस्ते सीतां सोऽमृतलहरीराम्लरुचयः पिबन्ति स्वच्छन्दं निसि निसि काञ्चिकधिया अविश्रान्तं पत्युर्गुणगणकथाम्रेडन जपा जपा पुष्पच्छाया तव जननि जिह्वा जयति सा यदग्रासीनाया स्फटिकदृशदच्छविमयी सरस्वत्या मूर्तिः परिणमति माणिक्यवपुषा रणे जित्वा दैत्यानपहृतशिरस्त्रैकवचिभिः निवृत्तैश्चण्डांस त्रिपुरहर निर्माल्यविमुखैः विशाखेन्द्रोपेन्द्रैः शशिविशदकर्पूरसकला विलीयन्ते मातस्तव वदनताम्बूलकमला विपञ्चा गायन्ति विविधमपदानं पशुभिः आयालक्तेव चरितशिरसा साधुवचनैः परीयैर्माधुर्यैरवलम्बिततन्त्रीकरनवाम् निजां वीणां वाणी विचुलयति चोळेन निवृतम् कराग्रेण स्पृष्टं तु गिरगिरिनावत्सनतया गिरिसेनोदस्संपुरजलपानकुलतया करग्राह्यं शम्भोर्मुखं प्रवृत्तं गिरिसुते कदम्कारं भ्रूमस्तव चुबुकमौपं रहितम् भुजश्लेषा नित्यं पुरदमयितुं कण्टकवती तव ग्रीवाधत्ते कमलनाटस्त्रियमियं स्वतस्वेताकालचम्पालमणिना मृणालीलादित्यं वहति यजदोहारलतिका गले रेखास्तिस्रो गतिगमगीतैः विवाहव्यानन्द प्रगुणगुणसङ्ख्या प्रतिभुवः विराजन्ते नानाविधमधुररागान्तरकुमाम् प्रयाणां प्रमाणां स्थितिनियमसीमा नैव ते मृणाली मृद्वीनां नवभुजलतानां चतसृणाम् चतुर्भिः सौन्दर्यं सरसिजभवस्तौतिवदनैः नखेभ्यः सन्त्रस्यन् प्रथमपदन्तकरिवो चतुर्णां शेषाणां सममभयहस्तार्पणधिया नखानामुज्योतैर्नवनलिनरागं विहसता कराणां ते कान्तिं कथय कथयामः पदमुने कयाचिद्वा सौम्यं भजतु कलया हन्तकमलम् यदि क्रीडन् लक्ष्मी चरणतललाक्षारसचनम् समुद्देवी स्कन्दद्विपवदन पीतं स्तनयुगम् नकेलम् अडतु सततं प्रस्नुतमुखम् यदालोक्याशङ्काकुलितहृदयो हासजनकः स्वकुम्भौ हेरम्ब परिपृशति हस्तेन झटिति। ఇక్కడికి 72 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మన 73వ శ్లోకం 73, 74, 75 ఈ 3 శ్లోకాలు ప్రయత్నపూర్వకంగా తెలుసుకుందాం. మా కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం ఎక్కడెక్కడ కామాలు పెట్టుకోవాలి ఒకసారి జాగ్రత్త చూడండి. అమూతే కామ, వక్షోజ కామ, అమృత రస కామ, మాణిక్య కామ, కుతుపౌ, న సందేహ స్పందో అదంతా ఒకటే మాట. న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః విపంతౌతౌ యస్మాత్ అవిదిధవధూ సంగరసికౌ కుమారా వద్యాపి విరదవదన క్రౌంచదళనౌ. ఇలా కామలు పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఆపుతున్నాను అభ్యాసంలోకి వెళ్దాం తల్లి. అమూతే వక్షోజ, మళ్ళీ
అమృతే వక్షోజ మళ్ళీ అమృతే వక్షోజ అమృతరస మాణిక్య కుతుపౌ అమృతరస మాణిక్య కుతుపౌ అమృతరస మాణిక్య కుతుపౌ అమృతరస మాణిక్య కుతుపౌ అమూతే వక్షోజ అమృతరస మాణిక్య కుతుపౌ అమృతే వక్షోజ అమృతరస మాణిక్య కుతుపౌ మళ్ళీ అమృతే వక్షోజ అమృతరస మాణిక్య కుతుపౌ మళ్ళీ అమృతే వక్షోజ అమృతరస మాణిక్య కుతుపౌ న సందేహ స్పందో న సందేహ స్పందో మళ్ళీ న సందేహ స్పందో మళ్ళీ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః నగపతి పతాకే మనసినః మళ్ళీ నగపతి పతాకే మనసినః మళ్ళీ నగపతి పతాకే మనసినః న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః న సందేహ స్పందో పతాకే మనసినః మళ్ళీ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః మూతే వక్షోజ అమృతరస మాణిక్య కుతుపౌ అమృతే వక్షోజ అమృతరస మాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తో యస్మాత్ మళ్ళీ మళ్ళీ అవినిరవధు సంగరసికౌ సంగమ రసికౌ సంగరసిక సంగమ తీసేసేది మా తీసేసి పిబంతౌ యస్మాత్ విదితవత్తు సంగరసికౌ పాత పుస్తకాలు ఫస్ట్ లో ఇచ్చిన పుస్తకాల్లో సంగమ రసం అని ఉంటుంది. సంగరసికౌ సంగమ రసికౌ సంగమ రసం 2 రకాల పదాలు ఉంటాయి. ఆ మా తీసేసే సంగరసికౌ. ఓకేనమ్మా. పిబంతౌ తో యస్మాద్ అవిదితవధూ సంగరసికౌ మళ్ళీ కుమారావద్యాపి మళ్ళీ విరదవదన క్రౌంచదళనౌ విరదవదన క్రౌంచదళనౌ మళ్ళీ మళ్ళీ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ మళ్ళీ పిబంతౌ తో యస్మాద్ అవిదితవధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. మొత్తం 4 పదాలు అందరం కలిసి శ్లోక రూపంగా చదువుదాం. ఓకేనా. రాగమొద్దు. 1 2 3 జయశంకర. అమృతే వక్షోజ అమృతరస మాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదవిదితవధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. కొద్దిగా స్లోగా, కొత్త వాళ్ళకి అసలు ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కసారి స్లోగా వెళ్దాం అమ్మ, అందరం కలిసి స్లోగా. అమూతే వక్షోజ అమృతరస మాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాద్ అవిదితవధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. బాగా ప్రాక్టీస్ చేయగా 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 నోరు తిరుగుతుంది. కంగారు పడకండి కొత్త వాళ్ళు. వీళ్ళంతా ఏంటంటే ఆల్రెడీ ఇందులో నాతో పాటు గోదావరి ఇదారు గనక నా తోక పట్టుకుని వీళ్ళకి ఏదో ఇప్పటికిప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకొద్దిగా టైం పడుతుంది. మీరు మాత్రం కంగారు పడకండి. వాళ్ళని చూసి మీరు కంగారు పడకండి. వాళ్ళకన్నా మీరు చాలా ఫాస్ట్. వాళ్ళు నాతో పాటు ఇద్దరు, మీరు మీ అంతటి మీరు వీళ్ళతో పాటు ఇస్తారు కానీ తొందరగానే వెళ్తారు. ఓకేనా. రాగంలోకి వెళ్దాం. 73వ శ్లోకం అమ్మ, అందరం కలిసి 1 2 3 జయశంకర. అమృతే వక్షోజ అమృతరస మాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదవిదితవధూ సంగరసికౌ
సుమారమధ్యాపి విరదవదన ప్రౌచదలనౌ. మళ్ళీ ఇంకొకసారి అమ్మ అందరం కలిసి 1 2 3 జయశంకర. అమృతరసమాణిక్య కుతుకౌ. మళ్ళీ అమృతేవక్షోజామృతరసమాణిక్య కుతుకౌ. న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః. మళ్ళీ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః. పిబంతౌ యస్మాదవిదితవతు శంకర శివౌ. మళ్ళీ పిబంతౌ యస్మాదవిదితవతు శంకర శివౌ. విరదవదన ప్రౌచదలనౌ. మళ్ళీ కుమారమధ్యాపి విరదవదన ప్రౌచదలనౌ. మొత్తం 4 పదాలు అందరం కలిసి మళ్ళీ 1 2 3 జయశంకర. అమృతేవక్షోజామృతరసమాణిక్య కుతుకౌ. న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః. పిబంతౌ యస్మాదవిదితవతు శంకర శివౌ. కుమారమధ్యాపి విరదవదన ప్రౌచదలనౌ. ఓకే కదమ్మా, అందరికి ఏం డౌట్స్ ఏం లేవు కదా. ప్రాక్టీస్ కాదు, రోజు కనీసం పొద్దున్న లేచాక నోరు బాగా తిప్పడం అలవాటు చేసుకుని గోధుమ పిండి రొట్టెల కోసం ఎలా తిప్పుకుంటామో అట్లా రోజు ఎక్సర్సైజ్ కావాలి. నోరు తిరగట్లేదని అంటే వాళ్ళకి ఏం చెప్పాం, కొన్ని గోధుమలు తీసుకుని నోట్లో వేసుకుని బాగా నమలాలి. నిజం చెప్తున్నా, నోరు తిరగాలి. శ్లోకాలు పద్యాలు చదివేటప్పుడు నోరు తిరగాలంటే అది బబుల్ గమ్ లాగా అవుతుంది. కాసేపు నమలగా 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 బబుల్ గమ్ లాగా అవుతుంది. అది దానంతట అది లోపలికి స్వాలో అయ్యేదాకా నమిలితే నెంబర్ 1 ఆకలి తగ్గుతుంది, నెంబర్ 2 నోరు బాగా తిరుగుతుంది, నెంబర్ 3 ప్రధాన నాలుక సన్నపడతాయి. ఆ సన్నపడే అలానే బబుల్ గమ్ వేసుకోకండి దయచేసి. బబుల్ గమ్లు దిక్మల్ గమ్ బబుల్ గమ్ నమలకండి. ఇది ఒరిజినల్ బబుల్ గమ్, చక్కగా మనకి ప్రకృతి ఇచ్చినటువంటి బబుల్ గమ్. ఆ 4 గోధుమలు నోట్లో వేసుకుంటూ ఉన్నారంటే బాడీకి అన్ని రకాల ఐరన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, దాంతోపాటు పిండి పదార్థం వెళ్తుంది, దాంతోపాటు నాలుక నోరు సన్నపడతాయి. ఆ సన్నపడడం ద్వారా శ్లోకం స్పష్టంగా వస్తుంది. ఓకేనమ్మా, పిల్లలకు కూడా చక్క రోజు ఇన్ని గోధుమలు నవలించండి. పళ్ళు బాగా వచ్చిన పిల్లలతో అలవాటు అవుతుంది పిల్లలకి. 74వ శ్లోకం అమ్మ, ఎక్కడెక్కడ కామాలు పెట్టుకోవాలో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చూడండి. వహత్యంబ కామ, స్తంభేర కామ, మదనుజ కామ, కుంభ కామ ప్రకృతిభిః సమారబ్ధాం కామ ముక్తామణిభిరమలాం. లేదు, ముక్తా దగ్గర కామ పెట్టుకోండి. మణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభి రంతస్సబలితాం ప్రతాప వ్యామిశ్రాం పురదమైతు కీర్తి నివతే. నిన్న ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది, నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే నేను పర్సనల్ గా ఇన్నేళ్లలో 14 ఎన్నేళ్ళైంది మనం మొదలెట్టుకుని 24 కదా, 24 కంప్లీట్ 10 ఏళ్ళైంది మనం కంప్లీట్ చేస్తాం. 11 సరే 11 కరెక్ట్. అటు ఇటుగా కొన్ని 11 ఏళ్ళు వేసుకుంటాం. ఇన్నేళ్లలో నాకు మొదటిసారి ఆనందం అనిపించింది ఎక్కడంటే నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఒక మిస్డ్ కాల్ ఉంది, 7 o'clock ఒక మిస్డ్ కాల్ ఉంది, 8 o'clock. నేను పొద్దున పూట అసలు ఫోన్ ముట్టుకోను. మా ఆయన ఇంట్లో నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేదాకా నేను అసలు ఫోన్ ముట్టుకోను. పాప ఆయన చేసి ఎవ్రీ 1 hour మళ్ళీ డిస్టర్బ్ చెప్పినా 1 hour ఒకసారి ఫోన్ చేశాను. చివరికి 9:30 9:45 అయ్యాక చూసి అప్పటికి 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి వరుసగా ఎవ్రీ ఇంటర్వెల్స్ లో 1 hour 1 hour ఇంటర్వెల్స్. నేను నా అంతా ఏం చేశాను, అమ్మా ఎవరు స్వామి మీరు ఫోన్, అమ్మ ఆవిడంటుంది, ఎవరండి మీరు ఫోన్ చేస్తారంటే, అమ్మ నేను ఫలానా, ఆయన పేరు చెప్పారు, మన గ్రూప్ సమూహంలో ఉన్నారు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ఆయన చెప్పిన విషయం బాధాకరమే కానీ విషయం ఏంటంటే వారి అబ్బాయి పాపం ఒక దాదాపు 20 ఏళ్ల క్రితం అబ్బాయికి ఏదో యాక్సిడెంట్ అయ్యి టోటల్ గా బెడ్ రిడన్ అయిపోయాడు అబ్బాయి. టోటల్ గా బెడ్ రిడన్ అయిపోయిన తర్వాత ఒక 10 ఏళ్ల కింద నుంచి మనలో లేడు. వాళ్ళకి పెట్టిన ఏదో పైప్స్ ద్వారా అన్ని వెళ్తున్నాయి, బాడీలోకి అన్ని వెళ్తుంది, సర్వైవ్ అవుతున్నారు. బట్ మనలో లేరు. మనం చెప్పింది లోపలికి వెళ్తుందో, మనం మాట్లాడేది వినపడుతుందో లేదో తెలియదు. అసలు హీఈస్ కాన్షియస్సా, టోటల్ గా అన్కాన్షియస్సా, ఏదన్నా బ్రెయిన్ డెడ్ లాంటిదా, కోమాలో ఉన్నాడా, ఇది కూడా అది గెస్ట్ చేయలేకపోతున్నారు. కళ్ళు తెరవట్లేదు, మనిషి రెస్పాండ్ అవ్వట్లేదు, ఊపిరాడుతుంది, అలా అని వెంటిలేటర్స్ ఏమీ లేవు, ఇంట్లోనే ఉన్నారు. అట్లా 10 years నుంచి 20 years బ్యాక్ బెడ్ రిడన్, 10 years నుంచి మన కాన్షియస్ లో లేరా ఆ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి.
అయితే ఒక 1 year నుంచి ఆయన రోజు ఈ సౌందర్యలహరి మనం పాడినటువంటి సౌందర్యలహరి అలా చెవి దగ్గర పెట్టగా 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 ఒక 10 days క్రితము కళ్ళు తెరిచారట. కళ్ళు తెరిచిన తర్వాత అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డాక్టర్లందరూ కూడా అసలు ఇంకా సర్వైవ్ అవడం కష్టం. ఒకవేళ కోమాలోకి వెళ్ళినా కూడా ఆఫ్టర్ 10 years కోమాలోంచి బయటకు వచ్చాక వెరీ ఫ్యూ కేసెస్ మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ గా మాట్లాడటము, రెగ్యులర్ గా సర్వైవ్ అయ్యి ఇంకా మీకు తర్వాత వాళ్ళు మీతో పాటు ఉండడం అనేది చాలా రేర్ కేసెస్ అని చెప్పేశారు. వాళ్ళకేం హోప్స్ లేవు. బట్ ఒక 10 days క్రితం కళ్ళు తెరిచిన అబ్బాయి హీ స్టార్టెడ్ మాట్లాడడం మొదలెట్టేశాడు. అలా అని మత్తుగాను లేకపోతే ఇంకో రకంగా కాదు, వస్తున్నాయి చక్కగా తను అడిగిన దానికి తలకాయ ఊపడం, రెస్పాండ్ అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ మీద నమ్మకం 20 ఏళ్ళు బట్టి అన్ని వాడుతూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఈ సౌందర్యహరి అమ్మవారు ఈ శ్లోకాల రూపంలో పట్టుకున్న తర్వాత మేము మా అబ్బాయి మాట మళ్ళీ వినగలిగాం. 20 ఏళ్ల క్రితం మర్చిపోయాం అసలు మా వాడు ఎంత యాక్టివ్ గా ఉంటాడో, ఎంత బాగుండేవాడు, ఎంత ఇదిగా ఉండేవాడు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ నా కొడుకు మాట్లాడుతుంటే నాకు చెవులకు వినపడుతుంటే పెద్ద పెట్టిన ఏడ్ చేశాను. అది మీతో పంచుకోవాలని చెప్పేసి చేశాను. నాకు ఎంత బాధ అనిపించిందో, ద సేమ్ టైం అది బాధాకరమైన విషయమే, అదేమో సంతోషించదగ్గ విషయం కాదు. బట్ నా కొడుకు గొంతు నేను మళ్ళీ విన్నా. అది ఆ తండ్రి మనసులో ఆ ఉద్వేగం. నేనైతే నిన్న చెప్పొద్దు, 10 o'clock నుంచి దాదాపు ఆ కాన్వర్జేషన్ అంతా ఆయన చెప్పేదంతా విని ఓపిక్గా నేను 9:45 అట్లా చేశాను ఆయనకి. 10-10:30 పాప అలా మాట్లాడుతున్నా. ఆయన మాట్లాడుతున్న నాకైతే ఒక నిమిషానికి అలా కళ్ళలోంచి నీళ్లు పెట్టిన తర్వాత కూడా నేను అట్లా ఎంతో తెలియదు అదెంత పెద్ద కష్టము. ఆ కష్టంలో కూడా వాళ్ళు ఎంత పాజిటివ్నెస్ వెతుక్కుంటున్నారు. ఇంకా వాళ్ళ పాజిటివ్ గా ఇంకా నేనేదో ఇలా ఉన్నా అలా ఉన్నా ఎత్తుక్కుంటున్నారు ఇంకా పాజిటివ్నెస్. అది ఇవ్వగలిగిన శక్తి కూడా ఎవరికి ఉంది? వారికి ఇంకెవరికి లేదు. ఇందులో కూడా వాళ్ళు ఇంకా ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. అలా అక్కడ ఆనందం పడదగ్గ విషయం ఏమన్నా ఉందా? ఏం లేదు యాక్చువల్ గా. ఇంకా ఎంత కోల్పోయారు జీవితానికి, అయినా కూడా ఇంకా అమ్మవారి పేరు చెప్పుకొని ఎంత పాజిటివ్ గా వాళ్ళు ఆలోచించారంటే నాకు నిజంగా అసలు వాళ్ళని చూస్తే చాలా ఆనందం అనిపించింది. నిజంగా ఎంత గొప్ప సంస్కారం, అది అందరికీ అంత ఓపిక ఉంటుందా? చాలా గొప్పగా అనిపించింది. నిన్న చాలా ఆనందం అని కూడా వేసింది. సరే ఎన్నాళ్ళు రుణం ఏంటి ఇవన్నీ మనకు తెలియదు, కానీ ఆ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ ఓపికకి మాత్రం నమస్కారం. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారికి ఇంకోసారి నమస్కారం. అయ్యా ఈజీగా 48 దాకా 20 ఏళ్ల కిందట విషయం కదా అమ్మ. 74వ శ్లోకం. వహత్యంబ స్తంభేర మదనుజ వహత్యంబ స్తంభేర మదనుజ. మళ్ళీ వహత్యంబ స్తంభేర మదనుజ కుంభ ప్రకృతిభిః వహత్యంబ స్తంభేర మదనుజ కుంభ ప్రకృతిభిః వహత్యంబ స్తంభేర మదనుజ కుంభ ప్రకృతిభిః మదనుజ కుంభ ప్రకృతిభిః వహత్యంబ స్తంభేర మదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాం సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం. మళ్ళీ కుచాభోగో బింబాధర కుచాభోగో బింబాధర రుచిభిరంతస్స బలితాం కుచాభోగో బింబాధర రుచిభిరంతస్స బలితాం ప్రతాపవ్యామిశ్రాం
ప్రతాపవ్యామిశ్రాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః పురదమయితుః పురజమయుః కంటకవత్కీర్తిమివతే కీర్తిమివతే పురదమయితుః కీర్తిమివతే పురజమయుః కీర్తిమివతే ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే ప్రతాపవ్యామిశ్రాం పురజమయుః కీర్తిమివతే కుచాభోగో బింబాధర రుచిభిరంతః సబలితాం భోగో బింబాధర రుచిభిరంతః సబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే ప్రతాపవ్యామిశ్రాం పురజమయుః కీర్తిమివతే వహత్యంభ స్తంభేన మదనుజ కుంభ ప్రకృతిభిః ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తాం మణిభిరమలాం హారలతికాం సమారబ్ధముక్తామణిభిరమలాం హారలతికాం కుచా భోగో బింబాధర రుచిభిరంతః సబలితాం భోగో బింబాధర రుచిభిరంతః సబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే ప్రతాపవ్యామిశ్రాం పురజమయుః కీర్తిమివతే. మరి నా డౌట్స్ ఉన్నాయా? ఒకటో లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఏం లేవు కదా? ఇంకొకసారి అందరం కలిసి శ్లోక రూపంలో చదువుదాం శ్లోకాన్ని. అప్పుడు ఎక్కడన్నా మీకు ఇబ్బంది అనిపిస్తే వెంటనే చెప్పండి. 1 2 3 జయశంకర్ అందరం కలిసి. వహత్యంబ స్తంభేర పదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం కుచాభోగో బింబాధర రుచిభిరంతః సబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే. మళ్ళీ ఇంకొకసారి అందరం కలిసి. వహత్యంబ స్తంభేన మదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తాం మణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిరంతః సబలితాం ప్రతాపవ్యామిశ్రాం. అమ్మ జాయిన్ కాలేని వాళ్ళందరూ మీకు ఎవరైనా కనుక ఫోన్ చేస్తుంటే, ఎవరైనా మెసేజ్ చేస్తుంటే, మీ వాళ్ళు ఎవరైనా జాయిన్ కాలేకపోతున్నాము అని అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి అది రెన్యూల్ అవుతుంది. ప్రస్తుతానికి యూట్యూబ్ లైవ్ లింక్ లో చూసేసేయమని చెప్పండి. ఓకేనా తల్లి? నేను ఇప్పుడే గమనించాను, అది ఒకసారి చూసుకో. మా టైప్ చేయడానికి వస్తుందా? తెలుగులో ఇవ్వనా? ఇంగ్లీష్లో ఇస్తాను, నీకు కష్టం అవుతుంది. అది వేరుగా ఉంటుంది. యూట్యూబ్ లింక్ ఇచ్చేసారు, జరుగుతుందిగా.
మా 74 శ్లోకం ఒకసారి అందరం కూడా కలిసి రాగయుక్తంగా అనుకుందాం. 1 2 3 జయశంకర. వహత్యం వస్తంబేర మదనుజ కుంభ ప్రకృతి సమారబ్ధాముక్తామణి విరమలాం హారలతికాం కుచా భోగో విప్పాధర రుచిభిరంతః సబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే. ఇంకొకసారి అందరం కలిసి 1 2 3 జయశంకర. వహత్యం వస్తంబేర మదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాముక్తామణి విరమలాం హారలతికాం కుచా భోగో విప్పాధర రుచిభిరంతః సబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే. ఓకేనా తల్లి? 73 74. ఇప్పుడు 75వ శ్లోకానికి వెళ్దాం. తవ స్థన్యం, ఎక్కడెక్కడ కామాలు ఉన్నాయో ఒకసారి చూస్తాను చెప్తాను, ఆ తర్వాత శ్లోకం మొదలెడదాం. తవ స్థన్యం కామ మన్యే కామ ధరణిధర కన్యే కామ హృదయతః పయః కామ పారావారః కామ పరివహతి కామ సారస్వత మివ దయావత్యాదత్తం కామ ద్రవిడ కామ శిశురాస్వాద్య కామ తవయత్ కవీనాం కామ ప్రౌఢానాం కామ అజని కామ కమనీయః కామ కవయిత. అక్కడ మజని అని ఉంటుంది, నేను అజని అని చదివా, కంగారు పడకండి, మజనీనే అది. ఓకేనా? డన్. అందరం మళ్ళీ ప్రాక్టీస్ లోకి వెళ్దాం. తవ స్థన్యం మన్యే తవ స్థన్యం మన్యే ధరణిధర కన్యే తవ స్థన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః తవ స్థన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః. మళ్ళీ తవ స్థన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః. మళ్ళీ పరివహతి పరివహతి సారస్వతమివ సారస్వతమివ. తవ స్థన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యాదత్తం. మళ్ళీ మళ్ళీ ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ ద్రవిడ శిశురాస్వాద్య 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 తవయత్ దయావత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ ద్రవిడ శిశురాస్వాద్య. సాకి వకారం స్వాద్య ఆస్వాదన అంటాం కదా, ద్రవిడ శిశురాస్వాద్య ద్రవిడ శిశురాస్వాద్య దయావత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ దయావత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ కవీనాం ప్రౌఢానాం కవీనాం ప్రౌఢానాం అజని కమనీయః కవయిత. కలిపి చదివితే కవీనాం ప్రౌఢానాం అజని కమనీయః కవయితాం అని వస్తుంది, కంగాలేదు. విడదీసి చదివేటప్పుడు మజని అని చదవకుండా అజని అని చదువుతున్నాను అంతే. ఒక్క నిమిషం, నో వాయిస్. కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ మజని అని చెప్పుకోండి. సెకండ్ లైన్ థర్డ్ వర్డ్ పయావారాపారః పయః పారావారః, ఇది రెండు పదాలు. పరివహతి పరివహతి అమ్మా, సెకండ్ లైన్ థర్డ్ వర్డ్ పరివహతి పరివహతి సారస్వత మివ. ఇంకెక్కడైనా డౌట్ ఉంటే వెంటనే అడగండి.
పయః పారావారః పరివహతి సారస్వతమివ. థర్డ్ లైన్. దయావత్యా దత్తం, దయావత్యా దత్తం ద్రవిడ శిశు రాస్వాద్య, స్వాద్య, ద్రవిడ శిశురాస్వాద్య తవయత్. ఓకేనమ్మా? ఓకే. ఏ ఏ పదం ద్రవిడ అది మార్చేసుకోండి, మీకు ఎక్కడ అది రాంగ్ గా ఉందో అది మార్చేసుకోండి. ద్రవిడ అని రాసుకోండి. ద్రవిడ, ద్రవిడ శిశురాస్వాద్య తవియత్. ద్రమిళ అని ఉన్నది తీసేసేయండి, ద్రవిడ. ఒక వర్డ్ కరెక్ట్ చేసేసుకోండి. రండి ఇంకొకసారి అందరం కలిసి. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః, తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః. మళ్ళీ పయః పారావారః పరివహతి సారస్వతమివ. పయః పారావార పరివహతి సారస్వతమివ. మళ్ళీ పయః పారావారః పరివహతి సారస్వతమివ. దయావత్యా దత్తం, దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య, ద్రవిడ శిశురాస్వాద్య తవయత్. దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్. మళ్ళీ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్. కవీనాం ప్రౌఢానాం, మళ్ళీ మజని కమనీయ కవయిత. కవీనాం ప్రౌఢానాం మజని కమనీయ కవయిత. మళ్ళీ కవీనాం ప్రౌఢానాం మజని కమనీయ కవయిత. మొత్తం 4 పదాలు అందరం కలిసి చదువుదాం. 1 2 3 జయశంకర. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ. దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్. కవీనాం ప్రౌఢానాం మజలి కమనీయ కవయిత. నీ డౌట్స్? ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ హౌసింగ్. చల్ అందరం కలిసి మళ్ళీ ఇప్పుడు రాగంలో పాడదాం. 75వ శ్లోకం. 1 2 3 జయశంకర. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావార పరివహతి సారస్వతమివ. దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్. కవీనాం ప్రౌఢానాం మజని కమనీయ కవయిత. మళ్ళీ అందరం కలిసి ఇంకొకసారి. 1 2 3 జయశంకర. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః. మళ్ళీ తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావార పరివహతి సారస్వతమివ. మళ్ళీ పరివహతి సారస్వతమివ. దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్. మళ్ళీ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్. కవీనాం ప్రౌఢానాం మజని కమనీయ కవయిత. మళ్ళీ కవీనాం ప్రౌఢానాం మజని కమనీయ కవయిత. మొత్తం 4 లైన్లు ఇంకొకసారి అందరం కలిసి. 1 2 3 జయశంకర. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావార పరివహతి సారస్వతమివ. దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్. కవీనాం ప్రౌఢానాం మజని కమనీయ కవయిత. మొత్తం 73 74 75. వీలైతే అసలు 71 నుంచి వద్దాం అందరం కలిసి. ఓకేనా? 71 72 73 74 75 5 శ్లోకాలు అందరం కలిసి ఒకసారి పారాయణ చేసి శివానంద లహరిలోకి వెళ్దాం. 1 2 3 జయశంకర.
नगानामज्योतिर्नवनलिनरागं विहसतां कराणां वेगान्तिं कदयकदयामार्कदमुखे कयाचिद्वासाम्यं भजतु कलयानन्दकमलम् लक्ष्मी शरणदलनाक्षासचनां समं देवी स्कन्दद्विपवदन गीतं स्तनयुगम् इदं न वेदं हरतु सदनं प्रस्तुतमुखं यदा लोक्यं सिंहं विभक्तिरोहासरणकः स्वकुम्भौ वेदं परिहसति हस्तेन झटिति नमो देवक्षोजावमुदरसमानिक्यपुष्पौ रसन्देहस्पन्दौ नगपतिपदागे मनसि नः पिबन्तौ तौ यस्मादविदितवधू शङ्करशिवौ कुमारावद्यापि विरदवदनक्रौ च दलनौ वहत्यन्वस्तं वेदमदनुजकुम्भः प्रकृतिभिः समारब्धां मुक्तां मणिविरमलां हारयति माम् उषाभोगो बिम्बाधररुचिभिरन्तः सबलिताम् प्रतापव्यां विस्रां पुरदमयितु कीर्तिमिव ते तव स्तन्यं मन्ये धरणिधर कन्ये हृदयतः अयं पारावारं परिवहति सारस्वतमिव दयावत्यागतं तपिलसि सुरास्वाद्यतवयत् कवीनां प्रौढानां भजनि कमनीयः कविताम् 75 శ్లోకాలు ఇక్కడికి అంటే 15 శ్లోకాలు అయినాయి వాటికి మొదలెట్టిన తర్వాత అందరం కూడా శివానంద లహరి తీద్దాం. 1వ శ్లోకం నుంచి ఎన్ని శ్లోకాలు అయినాయి శివానంద లహరి? తక్కువని చెప్పట్లా, అందరికి నాలాగే డౌట్ ఉంది. నేనే బ్యాగ్ పెంచానంటే నాకన్నా బ్యాగ్ అయ్యా 18 13 అయినాయా? పక్కానా 13? అమ్మ అందరూ 13 పక్కానా? తర్వాత ఇంకెవరన్నా ఇంకో నెంబర్ ఎక్కించడమో తగ్గించడమో చేస్తారా? 13 పర్లేదు, నాకు కూడా పర్లేదు కనబడుతుంది. అందరం కలిసి 13 శ్లోకాలు ఒకసారి పారాయణ చేసుకుని 14, 15 ఇవాళ కంప్లీట్ చేస్తాం. ఓకేనా? శివానంద లహరి 1వ శ్లోకం నుంచి 13వ శ్లోకం దాకా అందరం కలిసి 1, 2, 3 జయశంకర. కళాభ్యాం శుక్లాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తో త్రిభువన శివాభ్యాం కృతి పునః భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం దళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరతో దళంతి పుణ్యాసననిషు వదంతి విజయతాం విసంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వహంతి వచ్చేతో హృదభువి శివానందలహరి రహివేద్యం నృత్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విరంబం ృతివరే సహస్రం వర్ధంతే జగతి నిపుణాం శూద్రఫలత మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే సంభో సవసపదాంభోజ భజనం సుదౌ శాస్త్రే వైద్యే సగుణవిధాన ఫణిదౌ పురాణే మంత్రే వా సుదినటనహాస్యేష్వచతురః తదం రాజ్యం ప్రీతిర్భక్తిమయికోహం పశుపదే పశుం మాం సర్వజ్ఞా ప్రతిత కృపయా పాలయ విభో ఖడో వా మృత్పిण्डो వ్యగ్రపి చ ధూమోऽपि రచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం ప్రధాకంఠక్షోభం వహసి నరసానల్కవచసా పరాంభోజం శంభోర్వజవరమ సౌఖ్యం ప్రజసుధీ మనసే పాదం దేవి వసతు వచ స్తోత్ర ఫణితౌ
कलश्चाव्यञ्चायां श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवेत् परग्रन्थार्कैर्वा परमशिव जाने परमतः यदा बुद्धिः शुक्तौ रजतमिति मणि यदि वैष्णे क्षीरं भवति मृगतृष्णा सुसलिलम् तदा देवाभ्यां भवदन्यं जलजनो महादेवी संस्वा मनसि चलमत्वा पशुपदे गभीरे कासारे विसरि विजने घोरविपिने विशाले शैले च भ्रमति सुमार्गं जडमतिः समर्प्यैकं चेतः सरसि जपमानन्दे सुखेनावस्थातुं जनैः न जानामि किमहो नरत्वं देवत्वं नगवनमृगत्वं वशकतां पशुभं वीरत्वं भवतु विरगत्वादिजननं सदा त्वत्पादाब्जस्मरणपरमानन्दलहरी विहारं सक्तं चेत् हृदयमिह किन्तेन वपुषा वनुर्वागे वा यतिरपि च जीवान्तरितरो नरो वाय कश्चित् भवतु भवकिन्तेन भवति यदीयं हृत्पद्मं यदि भवदधीनं पशुपदे तदीयस्त्वं शम्भो भवसि भवभारं च वहसि गुहायां गेहे वा बहिरपि वने वा शिखरे जले वा नौ वा वसतु वसते किं वद फलम् सदा यस्यैवान्तःकरणमपि शम्भो तव पदे स्थितं चेद्योगोऽसौ स च परमयोगी स च सुखी असारे संसारे जलदूरे जडधिया रमन्तं मामन्तं परमकृपया पातु मुचितम् मदन्यको दीनस्तव कृपया मदन्यको वामे जगति शरण्यः शुभदे 14-15 ఇవాళ చెప్పుకుందాం. మా 14వ శ్లోకం ఎక్కడెక్కడ కామాలు పెట్టుకొని ఒకసారి చూడండి. ప్రభుత్వం కామ దీనానాం కామ ఖలు కామ పరమబంధుః కామ పశుపతే ప్రముఖ్యోహం కామ తేషామపి కామ కిముత కామ బంధుత్వమనయోః త్వయైవ కామ క్షంతవ్యాః కామ శివ కామ మద అపరాధాశ్చ అదంతా ఒకటే వర్డ్. కామ సకలాః ప్రయత్నాత్ కామ కర్తవ్యం కామ మదవనమియం కామ బంధు సరణిః. ఓకేనమ్మా, ప్రయత్నం సాధనలోకి వెళ్దాం. ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ఖలు పరమబంధుః పశుపతే ఖలు పరమబంధుః పశుపతే ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః. అపి అనే ఉండనియండి, చదివేటప్పుడు అపి అని చదువుతాను అంతే కాసేపు. అపి కిముత బంధుత్వమనయోః కిముత బంధుత్వమనయోః మపి కిముత బంధుత్వమనయోః ప్రముఖ్యోహం తేషాం మపి కిముత బంధుత్వమనయోః త్వయైవ మళ్ళీ క్షంతవ్యాః మళ్ళీ
त्वयैव क्षन्तव्याः त्वयैव क्षन्तव्याः शिव मदपराधाश्च सकलाः शिव मदपराधाश्च सकलाः शिव మదపరాధాశ్చ శివ మద శివ నా యొక్క మద శివ మద అది రెండు కలపండి అయితే శివ మద అపరాధాశ్చ శివ మదపరాధాశ్చ మళ్ళీ శివ మదపరాధాశ్చ శివ మదపరాధాశ్చ సకలాః త్వయైవ క్షంతవ్యాః మళ్ళీ శివ మదపరాధాశ్చ సకలాః మళ్ళి శివ మదపరాధాశ్చ శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మళ్ళీ ప్రయత్నాత్ కర్తవ్యం ప్రయత్నాత్ కర్తవ్యం మళ్ళీ 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 మదవనమియం మదవనమియం బంధుసరణిః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషాం మపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః శ్లోకం ఒకసారి అందరం కలిసి చదువుదాం ఒకసారి అందరం చదువుదాం రాగము ఒక్క చదవడం ఒకటే 1 2 3 జయశంకర రెండో పాదం ప్రాబ్లం గా ఉంది మూడో పాదం ప్రాబ్లం గా ఉంది కదా నోరు తిరగట్లా 2 3 పాదాలు కష్టంగా ఉన్నాయి అవును కదా ఎస్ నో ఎస్ విసర్గ ఉంది త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః శివమదపరాధాశ్చ శివ మద అపరాధాశ్చ నా యొక్క అన్ని అపరాధాలు కూడా సకలాః ఒకటి కాదు రెండు కాదు అన్నిటిని కూడా ప్రయత్నాత్ కర్తవ్యం మదవనవ్యం బంధుసరణి అమ్మ 2 3 పాదాలు వస్తే శ్లోకం బాగా వచ్చినట్టే లెక్క ఒక్కసారి ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం దీనానాం అందరికీ ఓకే కదా ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే ఇక్కడ ఓకే ప్రముఖ్యోహం తేషాం ప్రముఖ్యోహం తేషాం మళ్ళీ 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 మపి కిముత బంధుత్వమనయోః మళ్ళీ 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 మపి కిముత బంధుత్వమనయోః ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః మళ్ళీ కిముత బంధుత్వ కిముత
బంధుత్వ కిముత బంధుత్వ కిముత బంధుత్వ మనయోః కిముత బంధుత్వ మనయోః కిముత బంధుత్వ మనయోః తేషామపి కిముత బంధుత్వ మనయోః ప్రముఖ్యోహం తేషామపి మళ్ళీ మళ్ళీ కిముత బంధుత్వ మనయోః కిముత బంధుత్వ మనయోః ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః త్వయైవ క్షంతవ్యాః త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః శివ మదపరాధాశ్చ సకలాః అంటే క్యాష్ ఇవ్వకూడదు కదా, మళ్ళీ నన్ను ఇవన్నీ చూసి క్యాష్ ఇందులో పెట్టారు పిల్లలు. పైన ఓచరు ఆయన రాసుకుంటారు. అలాగే. ఇది మీ చేతికి అందజేసినట్టుగా అయ్యా. అది మీరు అందులోకి చేర్చారు. అయ్యా శంకరమఠం గుడి తరఫు నుంచి మనందరికీ కూడా పౌండ్రిక యాగం తరఫున 10,000 రూపాయలు జగద్గురువుల ఆశీస్సులతో శంకరమఠం ఇచ్చింది. మన మోతినగర్ శంకరమఠం వాళ్ళు మన పౌండ్రిక యాగానికి సమర్పించారు. అది ద్రవ్యం కన్యాసం. అయ్యా. పేర్చి పెడతాం. అయ్యా తప్పకుండా. మీ ఇంట్లో అయ్యా ఓకేనా. ఇప్పుడు మళ్ళీ రండి. త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః శివ మదపరాధాశ్చ సకలాః శివ మదపరాధాశ్చ సకలాః. ఇప్పుడు 2 పాదాలు వచ్చేసినట్టు ఒకసారి మళ్ళీ 2, 3 చదువుదాం. ఓన్లీ 2వ పాదం 3వ పాదం ఏమ్మా, అది బాగా రావాలి. నాలుక నోరు తిరగాలి, ఎక్కడ కష్టం అనిపించకూడదు. శ్లోకం అలా వెళ్ళిపోవాలి, లహరి అలా ఝరిలా వెళ్ళిపోవాలి. ఓకేనా. 2వ పదం ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః. మళ్ళీ ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః. మళ్ళీ ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః. త్వయైవ క్షంతవ్యా శివ మదపరాధాశ్చ సకలాః. మళ్ళీ త్వయైవ క్షంతవ్యా శివ మదపరాధాశ్చ సకలాః. మళ్ళీ త్వయైవ క్షంతవ్యా శివ మదపరాధాశ్చ సకలాః. చూసారా, ప్రయత్నాత్ కర్తవ్యం. ఏదైనా సరే ప్రయత్నం చేయగా వచ్చేటువంటిది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధు సరణిః. ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధు సరణిః. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే. ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః. త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః. ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధు సరణిః. డన్. అందరం కలిసి ఒక్కసారి రాగంలోకి వెళ్ళిపోదామా? ప్రాక్టీస్ బాగా అయింది కనుక రాగంలోకి వెళ్ళిపోదాం. 1, 2, 3 జయశంకర. ప్రభుస్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే. ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః. త్వయైవ క్షంతవ్యా శివ మదపరాధాశ్చ సకలాః. మదవనమియం బంధు సరణిః. అమ్మా ఏమైనా డౌట్స్ పెట్టారు? 3rd లైన్ అమ్మా. ఇప్పుడు 3rd లైన్ అడిగిన వాళ్ళకి మళ్ళీ ఓకే అయింది కదా. త్వయైవ క్షంతవ్యాః శివ మద అపరాధాశ్చ సకలాః. ఓకేనా. అది విడదీసుకుంటే అది పదాలు. ఇప్పుడు 15వ శ్లోకానికి వెళ్ళి మళ్ళీ 14, 15 ప్రాక్టీస్ చేద్దాం. 15వ శ్లోకం చూడండి, ఎక్కడెక్కడ క్రమాలు పెట్టుకోవాలో. ఉపేక్ష కామ నో చేత్కిం
కామ నహరసి కామ భవధ్యాన కామ విముఖాం దురాస కామ భూయిష్టాం కామ విధిలిపి కామ వశక్తో కామ యది భవాన్ శిరస్థ కామ ద్వైధాత్రం కామ సఖలు నఖలు నఖలున నఖలు కామ సువృత్తం కామ పశుపతే కథం వా కామ నిర్యత్నం కామ కర నఖ కామ ముఖేనైవ కామ లులితం. ఓకేనా? ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అక్షరాల్లో? ఉపేక్ష, నేను ఒకసారి చదువుతా చూడండి. ఉపేక్షానోచేత్కిం నహరసి భవ ధ్యాన విముఖాం దురాస భూయిష్టాం విధిలిపి మశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం నఖలు కుశలం నఖలు సువృత్తం పశుపతే. ఇందులో తప్పుంది. నఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కర నఖ ముఖే నైవ లులితం. అందరికి ఓకేనా? ఎక్కడన్నా ఎవరికైనా మూడో పాదంలో శిరస్తద్వైధాత్రం తర్వాత నా నా ఖలు అని ఏమన్నా ఉందా? మీరు మీరు ఏ పుస్తకాలు ఫాలో అవుతున్నారు? నేను ఇచ్చిందే వాడుతున్నారా? నేను ఇచ్చిన దానిలోనే ఉందా? అది మనం ఎలా చదివేవాళ్ళం అంటే శిరస్తద్వైధాత్రం నఖలు కుశల్ అంతేనా? ఆ నాని ముందు ఒక వైపు తీసుకొచ్చేవాళ్ళం, ఇంకో నాని అటువైపు తీసుకువెళ్ళే వాళ్ళం. శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖే నైవ లులితం. ఆ నా సకలు ఒకటి ఉంటుంది, ఒక పాఠాంతరం సకలు ఉంటుంది, ఒక పాఠాంతరం నఖలు ఉంటుంది, ఇంకొక పాఠాంతరం నా నా ఖలు రెండు ఉంటాయి. నన ఖలు ఫైనల్ చేసుకోండి. నా నఖలు. ఓకేనా? శిరస్థ ద్వైధాత్రం ఆ ఒక నా ముందుకు రావాలి. శిరస్థం ద్వైధాత్రం నఖల్ సువృత్తం పశుపతి. అమ్మ కామ నా తర్వాత పెట్టుకోండి. ఓకేనా తల్లి? శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతి. డన్? ఎవరన్నా ఒక్కడన్నా ఆపుతారేమో అని చూస్తున్నా. 2 సార్లు చదివా, 3 సార్లు, అంతకీ నేనే చదివా. ఎవరన్నా స్టాప్ ఏమంటారు? అందులో మన శంకరాభరణంలో ఏమని ఆపుతారు? శాస్త్రి గారు ఏమని ఆపుతారు? అమ్మాయి పేరేంటి? పాట పాడుతుంటే తప్పు పాడుతున్నావు అని. ఎవరు? శారదా శారదా అని ఆపుతారు. అలాగే మీరు కూడా ఎవరన్నా ఆపుతారేమో అని చూస్తే ఎవరు ఆపట్లేదు. రండి ఇప్పుడు ఒకసారి రండి, అందరం సాధన చేద్దాం, అభ్యాసం చేద్దాం. ఉపేక్షానో చేత్కిం. నవ్వినప్పుడు హాయిగా నవ్వేసేయాలి, ఒకసారి రిలాక్స్ అవుతాం. లేకపోతే ఇన్ని పద్యాలు ఒకే రోజు ఇన్ని శ్లోకాలు కూర్చోబెట్టి దంపుడు ఇట్లా వేసేస్తూ ఉంటే లోపలికి వెళ్ళొద్దా సార్? మేము కూడా మనుషులమే కదా. ఎస్ ఆర్ నో? ఉపేక్షానో చేత్కిం. మళ్ళీ నహరసి భవధ్యాన విముఖాం. నహరసి భవధ్యాన విముఖాం. నహరసి భవధ్యాన విముఖాం. ఉపేక్షానో చేత్కిం. మళ్ళీ నహరసి భవధ్యాన విముఖాం. మళ్ళీ మళ్ళీ దురాసా భూయిష్టాం. మళ్ళీ మళ్ళీ విధిలిపి మశక్తో యది భవాన్. మళ్ళీ విధిలిపి మశక్తో యది భవాన్. మళ్ళీ విధిలిపి మశక్తో యది భవాన్. శిరస్తద్వైధాత్రం శిరస్తద్వైధాత్రం మళ్ళీ శిరస్తద్వైధాత్రం మళ్ళీ నఖలు సువృత్తం పశుపతే
నఖలు సువృత్తం పశుపతే నఖలు సువృత్తం పశుపతే శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితం కరనఖముఖే నైవ లులితం కరనఖముఖే నైవ లులితం కరనఖముఖే నైవ లులితం కథం వా నిర్యత్నం కథ నఖముఖే నైవ లులితం కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితం ఉపేక్షానో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం మళ్ళీ దురాసా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ మళ్ళీ శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే మళ్ళీ శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితం కరనఖముఖే నైవ లులితం ఒకసారి అందరం కలిసి శ్లోకం చదువుదామా? ఎక్కడైనా డౌట్ ఉంటే అప్పుడు వెంటనే అడగండి, ఓకేనా? అందరం కలిసి 1 2 3 జయశంకర. కంగారు రాసిన అవసరం లేదు, ప్రతి అక్షరం స్పష్టంగా పలకాలి. శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే. మూడోది దురాసా భూయిష్టాం విధిలిపి మశక్తో యది భవాన్. ఒకటో పదం ఉపేక్షానో చేత్ కిం నహరసి భవ ధ్యాన విముఖాం. దురాసా భూయిష్టాం విధిలిపి మశక్తో యది భవాన్. శిరస్తద్వైధాత్రం అక్కడ కంగారు పడతాం, నా దగ్గర ఎందుకు కంగారు పడతాం? మళ్ళీ శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే. మళ్ళీ శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే. రెండో నాకు గ్యాప్ ఇవ్వండి, కంగారు లేదు. మళ్ళీ శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితం. రాగంలోకి వెళ్దామా అమ్మా? అందరం కలిసి రాగంలోకి వెళ్దామా? 1 2 3 జయశంకర. ఉపేక్షానో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం. మళ్ళీ ఉపేక్షానో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం. దురాసా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్. మళ్ళీ దురాసా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్. శిరస్తద్వైధాత్రం మళ్ళీ మళ్ళీ మొత్తం 4 పదాలు అందరం కలిసి మళ్ళీ 1 2 3 జయశంకర. ఉపేక్షానో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం. దురాసా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్. శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే. ఒకసారి నేను మూడో పాదం పడతా వినండి.
శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే. రాగంలో కూడా ఒక నిమిషం గ్యాప్ ఇవ్వండి, లేకపోతే అది పలకడం రాదు. వెంటనే నా అని 2 సార్లు పలకడం కష్టం అవుతుంది. ఉపేక్షానోచేత్కిం నహరసి భవద్ధ్యానవిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే యత్నం కరనఖముఖేనైవ నులితం. కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి పదము ప్రతి అక్షరము కూడా స్పష్టంగా పలకాలి, హాయిగా పలకాలి, కంగారు పరిగెత్తకూడదు, రాగంలో పరిగెత్తకూడదు. స్లోగా అందరం కలిసి మళ్ళీ 1 2 3 జయశంకర. ఉపేక్షానోచేత్కిం నహరసి భవద్ధ్యానవిముఖా దురాసాభూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే ఎలా అంటే శివానంద లహరి ప్రత్యేకంగా ఫాస్ట్ పాడి ఒరవడి కన్నా కూడా మన ఈ బాలమురళి కృష్ణ గారివి తత్వాలు ఉంటాయి. ఏమి సేతురాలింగా అని, అవునా కదా, తత్వాలు ఎప్పుడైనా విన్నారా? ఆ తత్వము ఎలాగైతే నన్ను నేను శోధించుకుంటూ, నేను అనుకునే తప్పులు నాకు నేను చెప్పుకుంటూ, ఇది తప్పని తెలిసినా చేస్తున్నానని నిందించుకుంటూ, మరి చేసే బుద్ధి నువ్వు ఇచ్చావు కనుక నువ్వు మార్చాలి కానీ నేనేం చేయనని నిందిస్తూ, నిందాస్తుతి అంటారు దాన్ని. ఇవన్నీ తత్వాల్లో కనబడుతూ ఉంటాయి. ఆ తత్వం ఎలా స్లోగా వెళ్తుంది. బాలమురళి కృష్ణ గారి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి తత్వాలు వినండి, యూట్యూబ్ లో పెట్టి. స్లోగా ఉంటాయి, వింటూ ఉంటే మనకు కూడా శోధన మొదలవుతుంది. ఆ స్లోనెస్ తో శోధన మొదలవుతుంది. అలా శివానంద లహరి కూడా స్లోగా ఉండాలి. ఇది ఒక రకమైనటువంటి తత్వం, మనల్ని మనం శోధించుకునేటువంటి తత్వం అది. ఓకేనా? ఒకసారి ప్రయత్నపూర్వకంగా స్లోగా చదవండి. సౌందర్య లహరి పరిగెడుతుంది కంగారు, శివానంద లహరి ఎంత స్లో అయితే అంత ఆనందాన్ని ఇస్తుంది. ఎవరికి వాళ్ళ శివానంద లహరి అలా పాడుకుంటూ 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 ఆనందాన్ని అనుభవించవచ్చు. సౌందర్య లహరి అలా కాదు, ఒరవడి మన హరిద్వార్లో గంగలా ఉంటుంది, శివానంద లహరి కాశీ గంగలా ఉంటుంది. రెండు కలిపి అనుసంధానం చేస్తే ప్రయాగలో గంగలా ఉంటుంది. బాగుంటుంది. ఏదైనా గంగ గంగే కనుక ఆ గంగను అనుభవించే స్థితి రావాలి. అనుభవించడం ఎలా అంటే శివానంద లహరి స్లోగా ప్రశాంతంగా మణికర్ణిక ఘాట్లో 12 గంటలకు స్నానం చేసిన, 1 గంటకి స్నానం చేసిన, తెల్లవారుజామున 4 గంటలకు స్నానం చేసినా ఎంత హాయిగా నీళ్లు ఉంటాయో అలా ప్రశాంతంగా చదువు. అందరం కలిసి 14 15 శ్లోకాలు ఒకసారి చదివాక అప్పుడు నెక్స్ట్ ఏంటి గురుకి మూక పంచసతి ఆర్యాసతి ఏదైనా పర్లేదు. ఓకే, 14 15 రెండమ్మ ఒకసారి అందరం కలిసి 1 2 3 జయశంకర. ప్రభు పరమ బంధు పశుపతే త్వయైవ క్షంతవ్యా శివమద పరాధాశ్చ సకలాః కర్తవ్యం మదవనమియం బంధు సరణిః ఉపేక్షానోచేత్కిం నహరసి భవద్ధ్యానవిముఖాం సురాసాభూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే మళ్ళీ చెప్తా. శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే. ఆపినా ఎవరైనా కొట్టరు మనల్ని, కంగారు పడకండి. మళ్ళీ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే డన్. సో 15 శ్లోకాలు శివానంద లహరి, 15 శ్లోకాలు సౌందర్య లహరిలో పూర్తి చేసుకున్నాం. ఆర్యాశతకం తీయండి. మూక పంచసతి ఆర్యాశతకంలో మనం ఎన్ని శ్లోకాలు చదువుకున్నాం? 15 శ్లోకాలు చదువు. నేనే చెప్పాలి అది కూడా. ఎక్కడ ఆపామంటే ఆపింది కూడా నేనే చెప్పాలంటే ఎట్లా? ఓకే, 15 శ్లోకాలు ఆర్యాశతకం ఒకసారి రివైజ్ చేసుకుందాం. అయిన తర్వాత ఒక 3 4 శ్లోకాలు మళ్ళీ ఆర్యాశతకంలో కొత్త శ్లోకాలు ప్రయత్నం చేద్దాం. కారణపర చిద్రూప మగమపదియాలి. వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో 2 లోపల అన్ని సిలబస్ లో కంప్లీట్ చేయాలని చూస్తుంది. అయ్యా 1 గంటకు అయిపోతుంది నా ప్రయత్నం అది.
అవును, రెండు అన్నానా? లేదు 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 లేదు, రెండు అన్నానా? కాదు కాదు, లేదు. 1 గంట లోపలే ప్రయత్నం చేస్తా, మహా అయితే ఒక 10 నిమిషాలు అట్టే. అమ్మ అందరం కలిసి ఆర్యా శతకం, ఆర్యా ఆర్యా శతకం ఏమిటో ఆర్యా విశతి అని వస్తుంది కదా, ఆర్యా శతకం 1 2 3 జయశంకర. కారణ పరచిద్రూప కాంచీపుర సీమ్ని కామపీఠగత ఆచన విహరతి కరుణా కాశ్మీర స్తవక కోమలాంగలత కంచన కాంచీ తిలకం వరధృత కోదండ బాణ సునివాసం కఠినస్తన భరణం కైవల్యానంద ఒక అక్షరాన్ని ఒక్కదాన్నే కిందకి తీసుకురావాలి, మొత్తం పదాన్నంతటి కిందకి లాగేస్తున్నారు. లాక్కండి, అందరం అందరం కింద పడతాం. కఠినస్తన భరణం రం కఠినస్తన భరణం రం కైవల్యానంద కందమూలం. రెండో శ్లోకం. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ సునివాసం కఠినస్తన భరణం కైవల్యానంద కందమవలంబే చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామి చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు కుందస్మిత కాంతి కుంకుమఛాయం గురుదేవి కృతిం కాంచాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీ సీమ్ని కుమారి కాచన మోహయతి కామజేటం పరయా కాంచీ పర్వత పర్యాయ పీన కుచ భరయా పరతంత్రావయమనయా పంకజ సబ్రహ్మచారి ఐశ్వర్యమింద్రోగ్రే రైకాత్మ్య పరిపురి కాంచిమజ్జగతం ఐందవ కిశోర శేఖర ఐదం పర్యం చకాసి నిగమం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే వాగలిమానం కంచన కంచుకిత భువన భూమానం ఆదృత కాంచీ విలయ మాధ్యమారుణ యవ్వనాడోవాం ఆగమవనం సకలిత ఆనందాద్వైత కందలీం వందే తుంగాభిరామ కుచభర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారద్వైత తంత్ర సిద్ధాంతం తాంచీరత్న విభూషం కాముకి కందర్ప సూతికాపాంగి పరమాం కళాముపాసే పరమాం కళాముపాసే మళ్ళీ పరమాం కళాముపాసే పరమశివ కంపాతీరచనములు కరుణాకోరహిత దృష్టిపాతానాం దేవీవనం మనో మే ఏషాంచిత్ భవతు చిద్విలాసానాం ఆమ్రతరుణవసతే ఆదిమ పురుషస్యాయన పీయూషం ఆలబ్ధ యౌవనోత్సవ మామ్నాయ రహస్యమంత్రే అధికాంచి పరమయోగిభిః ఆదిమ పరమీత శ్రీనిదృశ్యేన అనుబద్ధం మమ మనసా అనుబద్ధం మమ మానస
సా ఒక్కటే రావాలి. మనం మానస అనే పదాన్ని మొత్తం కిందికి లాగద్దు. ఓకేనా? అనుబద్ధం మమ మానస అరుణిమ సర్వస్వ సంప్రదాయేన. మళ్ళీ 14 మళ్ళీ. అధికాంచి పరమయోగిభిః ఆదిమ పరపీఠ శ్రీని దృశ్యేన అనుబద్ధం మమ మానస అరుణిమ సర్వస్వ సంప్రదాయేన అంకిత శంకర దేహ మంకులితో రోజ కంకణాశ్లేషైః అధికాంచి నిత్య తరుణి అద్రాక్షాం కాంచిదద్భుతాం బహుళాం. అండి 15 మళ్ళీ. అంకిత శంకర దేహ మంకులితో రోజ కంకణాశ్లేషైః అధికాంచి నిత్య తరుణి అద్రాక్షం కాంచిదద్భుతాం బాలకం. 16వ శ్లోకం. మధుర ధనుష. ఎక్కడెక్కడ కామాలు పెట్టుకోవాలి చూడండి. మధుర ధనుష మహీధర జనుష నందామి సురభి బాణ జుష చిద్వపుష కాంచిపురే కేళిజుష బంధుజీవ కాంతిముష. ఈజీగానే ఉంటాయి వర్డ్స్, పెద్ద కష్టం ఉండవు ఇందులో. అమ్మ అందరం కలిసి మధుర ధనుష మహీధర. అక్కడికి మొదటి పాదం అయిపోతుంది. మధుర ధనుష మహీధర జనుషా నందామి సురభిబాణజుషా చిద్వపుషా కాంచిపురే కేళిజుషా బంధుజీవ కాంతిముషా. ఓకేనమ్మా? అక్కడక్కడ ఆపాలి, అది గుర్తు పెట్టుకోండి. మధుర ధనుష మహీధర. మళ్ళీ మళ్ళీ మొహమాట వంతు చదవండి. మధుర ధనుష మహీధర. మళ్ళీ మధుర ధనుష మహీధర. మళ్ళీ మధుర ధనుష మహీధర జనుషా నందామి సురభిబాణజుషా జనుషా నందామి సురభిబాణజుషా చిద్వపుషా కాంచిపురే. మళ్ళీ చిద్వపుషా కాంచిపురే కేళిజుషా బంధుజీవ కాంతిముషా. కేళిజుషా బంధుజీవ కాంతిముషా చిద్వపుషా కాంచిపురే కేళిజుషా బంధుజీవ కాంతిముషా. ఓకేనా? ఇప్పుడు అందరం కలిసి 16వ శ్లోకం. మధుర జనుషా మహీధర జనుషా నందామి సురభిబాణజుషా చిద్వపుషా కాంచిపురే కేళిజుషా బంధుజీవ కాంతిముషా. మళ్ళీ మధుర ధనుషా మహీధర జనుషా నందామి సురభిబాణజుషా చిద్వపుషా కాంచిపురే కేళిజుషా బంధుజీవ కాంతిముషా. మధురస్మితేన రమతే. మళ్ళీ మధురస్మితేన రమతే. 17వ శ్లోకం ఆర్యాశతకం. మధురస్మితేన రమతే. మళ్ళీ మధురస్మితేన రమతే మాంసలకుచ భార. మాంసలకుచ భార మాంసలకుచ భార మందగమనేన మందగమనేన మాంసలకుచ భార మందగమనేన మధ్యే కాంచి మనోమే. ఇక్కడికి 3వ పాదం అయిపోతుంది. మధ్యే కాంచి మనోమే మనసిజ సామ్రాజ్య గర్వబీజేన. మనసిజ సామ్రాజ్య గర్వబీజేన మధురస్మితేన రమతే. అందరం కలిసి మధురస్మితేన రమతే. మళ్ళీ
మధురస్మితేన రమతే మాంసలకుచ భార మందగమనేన మళ్ళీ మాంసలకుచ భార మందగమనేన మధ్యే కాంచి మనోమే మధ్యే కాంచి మనోమే మళ్ళీ మధ్యే కాంచి మనోమే మనసిజ సామ్రాజ్య గర్వ బీజేన మళ్ళీ మనసిజ సామ్రాజ్య గర్వ బీజేన అందరం కలిసి 1 2 3 జయశంకర మధురస్మితేన రమతే మాంసలకుచ భార మందగమనేన మధ్యే కాంచి మనోమే మనసిజ సామ్రాజ్య గర్వ బీజేన 16 17 కలిపి ఒకసారి అందరం కలిసి 1 2 3 జయశంకర మధుర ధనుషా మహీధర జనుషా నందామి సురభిపాణజుషా చిద్వపుషా కాంచీపురే కేళిజుషా బంధు జీవ కాంతిపుషా మధురస్మితేన రమతే మాంసలకుచ భార మందగమనేన మధ్యే కాంచి మనోమే మనసిజ సామ్రాజ్య గర్వ బీజేన ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన హోతృమయీం గగన దహన హోతృమయీం గగన దహన హోతృమయీం అంబుమయీమిందుమయీ అంబుమయీమిందుమయీ మంబా మమ కంప మాదిమామీక్షే మంబా మనుకంప మాదిమామీక్షే కంప కంప దీర్ఘం లేదు కంప మమ మనుకంప మంబా మనుకంప మాదిమామీక్షే అంబుమయీమిందుమయీం అంబా మనుకంప మాదిమామీక్షే అందరం కలిసి రాగంలో గడిపదాం ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనమయీం హై పిచ్కి వెళ్ళిపోయా మళ్ళీ అందరం కలిసమ్మ అందరం కలిసి మళ్ళీ ధరణిమయం 1 2 3 జయశంకర ధరణిమయం ధరణిమయం పవనమయం గగనదహన హోతృమయం అంబుమయం ఇందుమయం అంబామనుకంప మాదిమామీక్షే మళ్ళీ సార్ ధరణిమయం ధరణిమయం పవనమయం గగనదహన హోతృమయం 16 17 18 కలిపి చదువుదాం 1 2 3 జయశంకర మధుర ధనుషా మహీధర జనుషా నందామి సురభిపాణజుషా చిద్వపుషా కాంచీపురే కేళిజుషా బంధు జీవ కాంతిపుషా మధురస్మితేన రమతే మాంసలకుచ భార మందగమనేన మధ్యే కాంచి మనోమే మనసిజ సామ్రాజ్య గర్వ బీజేన ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన హోతృమయీం అంబుమయీమిందుమయీం ఓకేనమ్మా లీన స్థితి 19వ శ్లోకం లీన స్థితి ముని హృదయే మళ్ళీ లీన స్థితి ముని హృదయే ధ్యాన స్థిమితం ధ్యాన స్థిమితం తపస్యదుపకంపం తపస్యదుపకంపం దీనస్థితి ముని హృదయే
ధ్యాన స్థిమితం తపస్యదుపకంపం పీనస్థన భరమీడే పీనస్థన భరమీడే మీనధ్వజ తంత్ర పరమ తాత్పర్యం మీనధ్వజ మీనధ్వజ తంత్ర పరమ తాత్పర్యం మీనధ్వజ తంత్ర పరమ తాత్పర్యం మీనధ్వజ తంత్ర పరమ తాత్పర్యం రాగంలో గడిపినాము అందరం కలిసి 1 2 3 జయశంకర లీన స్థితి ముని హృదయే ధ్యాన స్థిపితం తపస్యదుపకంపం పీనస్తర భరమీడే పీనధ్వజ తంత్ర పరమ తాత్పర్యం పీనస్తన భరమీడే పీనస్తన భరమీడే మళ్ళీ పీనస్తర భరమీడే మీనధ్వజ తంత్ర పరమ తాత్పర్యం. ఎంత స్లోగా పడితే అంత బాగా వస్తుంది రాగం, కంగారు పడితే రాగం పోతుంది. అందరం కలిసి మళ్ళీ లీన స్థితి ముని హృదయే ధ్యాన స్థిమితం తపస్యదుపకంపం పీనస్తన భరమీడే మీనధ్వజ తంత్ర పరమ తాత్పర్యం. ఓకేనమ్మా, వచ్చిందా? ఓకే. 4 16 17 18 19 కలిపి చదువుతాం. 1 2 3 జయశంకర మధురధనుషా మహీధర జనుషానందామి సురభిమానజుషా జిద్వపుషా కాంచీపురే కేళిజుషా బంతు జీవకాంతిముషా మధురస్మితేన రమతే మాంసలకుచ భారమందగమనేన మధ్యే కాంచి మనోమే మనసిజ సామ్రాజ్య కల్పబీజేన ధరణిమయీం ధరణిమయీం పవనమయీం గగనదహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామను కంపమాదిమామీక్షే దీనస్థితి ముని హృదయే ధ్యాన స్థిమితం తపస్యదుపకంపం పీనస్తర భరమీడే మీనధ్వజ తంత్ర పరమ తాత్పర్యం. ఇంకొక శ్లోకం చదువుకుని గురుగీతలోకి వెళ్ళిపోదాం. 20వ శ్లోకం చూడండి. శ్వేతామంతర హసితే మళ్ళీ శాతా మధ్యే చ వాంగ్మనోతీత శాతా మధ్యే చ వాంగ్మనోతీత సీతాలోచన పాతే స్ఫీతా కుచసీంని శాశ్వతీ మాతా స్ఫీతా కుచసీంని శాశ్వతీ మాతా శ్వేతామందర హసితే శాతా మధ్యే చ వాంగ్మనోతీత శ్వేతామందర హసతే శాతా మధ్యే చ వాంగ్మనోతీత సీతాలోచన పాతే స్ఫీతా కుచసీంని శాశ్వతీ మాతా సీతాలోచన పాతే స్ఫీతా కుచసీంని శాశ్వతీ మాతా రాగంలోకి వెళ్ళిపోదాం అందరం కలిసి. 1 2 3 జయశంకర శ్వేతామంతర హసితే శాతా మధ్యే చ వాంగ్మనోతీత సీతాలోచన పాతే స్ఫీతా కుచసీంని శాశ్వతీ మాతా. ఓకేనమ్మా, ఇంకొకసారి 20వ శ్లోకం. 1 2 3 జయశంకర శ్వేతామంతర హసితే శాతా మధ్యే చ వాంగ్మనోతీత సీతాలోచన పాతే స్ఫీతా కుచసీంని శాశ్వతీ మాతా. 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా అందరం కలిసి 1 2 3 జయశంకర మధురధనుషా మహీధర జనుషానందామి సురభిమానజుషా
चिद्वपुषा वाञ्छिपुरे हे विदुषा बन्धुजीवकान्तिषा मधुरस्मितेन रमते मांसलकुचभारमण्डलमनेन मध्ये काञ्चिमधुमे मनसि च साम्राज्यगर्वबीजेन धरणिमयीं पवनमयीं गगनदहन होतृमयीं अम्बुमयीं बिन्दुमयीं अम्बामनुकम्पमादिमामीशे वीरस्थितिमुनिहृदये ज्ञानस्थितं तपस्यनुपकम्पम् वीरस्तरवरमीडे वीरध्वज तत्र परमतात्पर्यम् श्वेतामन्दरहसिते साता मध्ये च वाङ्मनोतीता सीतालोचनपात्रे स्मिताकुचसीं शाश्वती मा 20 శ్లోకాలు మూక పంచస్థితి ఆర్యా శతకంలో పూర్తి చేసుకున్నాం. గురుగీత తీయండమ్మా. గురుగీత తీసుకోండి. ధ్యాన శ్లోకాలు 7 ఉన్నాయి. ఆ ధ్యాన శ్లోకాలు యథాతథంగా చక్కగా ప్రయత్నపూర్వకంగా చదివే ప్రయత్నం చేద్దాం, అభ్యాసం చేసుకుందాం. గురు ధ్యాన విధానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మొట్టమొదటి శ్లోకం గురు నమస్కారం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మామూలుగా స్పీడ్ గా చదువుతూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని అన్నిటికీ ఆ గురు శబ్దాన్ని ఆపాదించేస్తాం. కానీ చదివేటప్పుడు మొదటి పదం శ్రద్ధగా చదివేటప్పుడు గురు బ్రహ్మ ఓ నిమిషం ఆగాలి. గురు విష్ణు గురు అన్నిటి దానికి విసర్గ పెడతాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకేనా? తర్వాత శ్లోకం దత్తాత్రేయ. ఇది గురు పరంపర శ్లోకం. ఇది గురు పరంపర శ్లోకం. ఈ గురు పరంపరలో ఏం చేయాలంటే అమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గురు పరంపరలో ఏం చేయాలంటే మీ గురువుల యొక్క ధ్యానం చేయొచ్చు, అది మౌనంగా చేయాలి. కాకపోతే ఇక్కడ మనం చదివేటువంటి పుస్తకాన్ని దేనైతే ఆధారంగా చేసుకుని మనం ఉంటున్నామో ఆ పుస్తక ఆధారంగా మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారి శిష్య పరంపరలో మనకి పుస్తకం మన చేతి దాకా వచ్చింది. కనుక ఇందులో ఏం చెప్పారు? సచ్చిదానంద పర్యంతం అన్నారు. యాక్చువల్గా సచ్చిదానంద పర్యంతం అనే పదం దగ్గర మీ గురువుల యొక్క నామాన్ని తీసుకోవాలి. ఆ గురునామాన్ని మౌనంగా అనుకోవాలి, పైకి అనుకోవాలి, మౌనంగా అనుకోవాలి. కనుక ఆ మౌనంగా భావన లోపల మీ గురు ధ్యానం చేయండి. బయటికి సచ్చిదానంద, ప్రతి గురువు సచ్చిదానంద రూపమే, సత్తు చిత్తు ఆనంద స్వరూపం, సత్యమైనటువంటి చిదానంద స్వరూపం గురువు అనేటువంటి వాడు. అంటే ఆ గురు స్వరూపాన్ని లోపల భావించండి. నామపరంగా సచ్చిదానంద పర్యంతం అనేటువంటి నామాన్ని యథాతథంగా చదవండి. అప్పుడు దోషం ఉండడానికి అవకాశం లేదు. సరేనా? దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతం వందే గురు పరంపరాం. దీంతో పాటు మాకు అలవాటు అయిపోయింది ఏం శ్లోకం? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అది కూడా చదువుకుంటాం, చదువుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, కంగారేమీ లేదు. 2 శ్లోకాలు. మొదట గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అయ్యాక సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతం వందే గురు పరంపరాం. హంసాభ్యాం జాగ్రత్త పట్టుకోండి. హంసాభ్యాం పరివృత్తహార్ధకమలే హంసాభ్యాం పరివృత్తహార్ధకమలే
హార్దకమలే శుద్ధే జగత్కారణం శుద్ధే జగత్కారణం హంసాభ్యాం పరివృత్త హార్దకమలే శుద్ధే జగత్కారణం మళ్ళీ హంసాభ్యాం పరివృత్త హార్దకమలే శుద్ధే జగత్కారణం విశ్వాకారమనేక దేహ నిలయం విశ్వాకారమనేక దేహ నిలయం స్వచ్ఛందమానందకం స్వచ్ఛందమానందకం విశ్వాకారమనేక దేహ నిలయం స్వచ్ఛందమానందకం సర్వాకారమఖండ చిద్ఘనరసం సర్వాకారమఖండ చిద్ఘనరసం పూర్ణం హ్యనంతం శుభం పూర్ణం హ్యనంతం శుభం సర్వాకారమఖండ చిద్ఘనరసం పూర్ణం హ్యనంతం శుభం ప్రత్యక్షాక్షర విగ్రహం ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం గురువరం ధ్యాయేద్విభుం శాశ్వతం ధ్యాయేద్విభుం శాశ్వతం ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం ధ్యాయేద్విభుం శాశ్వతం హంసాభ్యాం పరివృత్త హార్దకమలే హంశుద్ధే జగత్కారణం విశ్వాకారమనేక దేహ నిలయం స్వచ్ఛందమానందకం సర్వాకారమఖండ చిద్ఘనరసం పూర్ణం హ్యనంతం శుభం ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం ధ్యాయేద్విభుం శాశ్వతం జగత్తుకి మాకున్నటువంటి పుస్తకాల్లో అర్థం ఉంది. అప్పటికే ఏముంది, జగత్తుకి కారణమైనటువంటి వాడు అనేటువంటిది మొట్టమొదటి చెప్తూ ఉన్నారు. జగత్తుకి కారణమైనటువంటి వాడు అంటే జగత్తుకంతటికి కూడా కారణం ముందు శివశక్తులు అనుకున్నాం కదండి. మళ్ళీ ఇక్కడ గురువు వస్తున్నాడు. ఏమిటి అంటే శివశక్త్యాత్మక రూపమే గురువు అనేటువంటి దాన్ని ముందున్నటువంటి 2 శ్లోకాల్లో 3 శ్లోకాల్లో తెలుసుకోవడం జరిగిపోయింది. కనుక గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, పరమశివుడు. కనుక 3 స్వరూపాలు ఎత్తినటువంటి వాడు గనక, తానే 3 స్వరూపాలుగా ఉన్నటువంటి వాడు గనక అతనే జగత్తంతటికి కూడా కారణమై ఉన్నాడు. ఆ గురు శబ్దం జగత్తులో అన్నిటికన్నా ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే పెద్దదిగా ఉంటుంది, సకల చరాచర జగత్తుకి ఆధారమై ఉంటుంది. కనుక ఏదైనా తెలుసుకోవాలి అంటే ఏది ఆధారమో దాన్ని పట్టుకుంటాం, ఏది ఆధారమైనదో దాన్ని పట్టుకుంటే ఏది నిజమో ఏది సత్యమో అది తెలవబడుతూ ఉంటుంది. కనుక జగత్తంతటికి కూడా గుడు ఆధారము అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి విషయంగా ప్రామాణికంగా చెప్తూ ఉన్నారు. ఈ జగత్తంతటికి కారణమైనటువంటి వాడిగా, అలాగే విశ్వమే తన ఆకారంగా కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నట్ట. విశ్వమే ఆకారముగా ఉన్నాడు. విశ్వమే ఆకారము అంటే ఏమంటే విశ్వమంతా కూడా, విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అని మనము ఎందులో చదువుకున్నాం, దక్షిణామూర్తి స్తోత్రంలో చదువుతాం. ఆ విశ్వమంతా కూడా దర్పణంగా ఉంటే, ఆ దర్పణంలో అమ్మవారు తన ముఖమండలాన్ని తాను చూసుకుంటే అదే ప్రకృతిగా జగత్తుగా విలసిల్లింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మరి ఇక్కడ విశ్వమే తన ఆకారంగా కలిగి ఉన్నటువంటి వాడు గురువు అంటున్నాం. అంటే అమ్మవారు అయ్యవారు అనేటువంటి విశ్వంలో తన ముఖాన్ని చూసుకుంది, దర్పణంలో ముఖాన్ని చూసుకుంది. అయ్యవారు ఎదుర్కొండా నుంచున్నారట. అదో పెద్ద దర్పణం అనుకుందాం. అది ఎలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా. అంటే ఏది ఎదుర్కొంటా ఉన్నా దాన్ని మళ్ళీ ప్రతిబింబేలా అయ్యవారి యొక్క స్వరూపం ఎదుర్కొండా నుంచుంది. దాన్ని ఎదుర్కొండా అమ్మవారు నుంచుని ఉన్నారు. అమ్మవారి యొక్క బింబము అయ్యవారి యొక్క దర్పణం అనేటువంటి స్వరూపంలో ప్రతిబింబంగా కనబడుతూ ఉన్నది. కనుక ఇప్పుడు అయ్యవారు బింబం అయితే అమ్మవారు ప్రతిబింబము. అవునా, బింబ ప్రతిబింబ స్వరూపాలు రెండు కలిపితే విశ్వం అయింది.
ఈ విశ్వమే శంకరాచార్య వారి సౌందర్య లహరిలో చెప్పారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని చెప్పారు. శివుని శక్తుని యొక్క శక్తులన్నీ కూడా మిళితమైతే ఏ ప్రాభవం అయితే జగత్తుగా విలసిల్లిందో అదంతా కలిపితేనే సృష్టి స్థితి లయలు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఇక్కడ గురుగీత చదువుతుంటే మొట్టమొదటి పాదంలోనే విశ్వమే దానిలోనూ శివశక్త్యాత్మక స్వరూపంగా గురువే ఉన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అనేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాంతర్గతంగాను గురువే విశ్వముగాను ఉన్నాడు, దర్పణంగాను ఉన్నాడు. అందులో బింబముగాను ఉన్నాడు, ప్రతిబింబంగాను దర్శనమిస్తున్నాడు. ఇక్కడ మొత్తం రెండింటిలోనూ విశ్వమే గురువు అనేటువంటి విషయాన్ని ఎలా అయితే ప్రతిపాదించారో ఆ విశ్వమే ఇప్పుడు నాకు తెలిసిన విశ్వం ఏమిటి? ఇప్పుడు నాకు నేను ప్రపంచంలో ఉంటున్నా, పెద్ద గ్లోబ్ లో ఉంటున్నా. మామూలుగా విడిగా చూస్తే పెద్ద గ్లోబ్ చూపిస్తారు, ఇందులో నేను ఉంటున్నా అంటావు. ఎందులో ఉంటున్నావు? ఇండియాలో ఉంటున్నా. ఆ ఇండియాలో ఎక్కడ ఉంటున్నావు? అందులో చిన్న భాగంలో ఉంటున్నా. ఆ చిన్న భాగంలో ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్ లో ఉంటున్నా. ఆ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నా? మోతీనగర్ లో ఉంటున్నా. ఆ మోతీనగర్ లో ఎక్కడ ఉంటున్నా? ఓ చిన్నగా స్వగృహ మోతీ అపార్ట్మెంట్స్ ఉందని అందులో ఉంటున్నా. అందులో ఎక్కడ ఉంటున్నావు? 4వ ఫ్లోర్ లో ఏదో ఒక ఫ్లాట్ నా. ఓకేనా? ఇంత పెద్ద భూమండలంలో అంత చిన్న ప్లేస్, చీమ కన్నా కూడా 1000 వంతో 1,00,000 వంతో 1,00,00,000 వంతో అందులో ఇంత భాగంలో నేను ఉంటున్నా. పోనీ ఇల్లంతా నేను ఉంటున్నాను, ఎక్కడున్నానో అక్కడ ఉంటున్నా. ఆ ఉన్న కాసేపట్లో నేను ఫలానా చోట ఉన్నానని మాత్రమే చెప్తున్నా. ఇంత విశ్వం నేను ఆవరించుందయ్యా, అందులో నీ స్థానం ఇంత. ఎవరి ద్వారా తెలిసింది? ఇప్పుడు నేనేం చెప్పా? ఏమంటే మొత్తం గ్లోబ్ అన్నా. ఈ మొత్తం గ్లోబ్ వదిలేయండి, మొత్తం శంకర మఠం ఉంది. ఓకేనా? ఈ శంకర మఠం మొత్తం ఏరియా ఎంతండి? ఒక 1/2 ఎకరం ఉంటుందండి. ఈ 1/2 ఎకరం అంతా మనం ఉన్నామా? లేదండి. అమ్మవారు ఉన్నటువంటి ప్రధాన ఆలయంలో కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నాం? అమ్మవారు ఎదురుకుండా కూర్చున్నావా, పక్కగా కూర్చున్నావా? పక్కన కూర్చున్నావు. ఎవరి స్థానం ఎంత? అందరి స్థానం ఇంతింతే. ఆ ఇంతింత స్థానంలో ఇక్కడ కూర్చుని నేను శంకర మఠంలో ఉన్నాను అంటున్నా. అంటే శంకర మఠాన్ని నీకు పరిచయం చేసింది ఎవరు? శంకర మఠంలో నేను ఉన్నానని మాత్రమే చెప్పేసి శక్తి నీకుంది. ఆ శక్తిని మళ్ళీ క్రోడీకరిస్తుపోతే శంకర మఠంలో ఇంత భాగంలో గుర్తుంది. ప్రపంచంలో ఇంత భాగం నాది, శంకర మఠంలో ఇంత భాగం నాది. కానీ నేను ఏమంటున్నా? ప్రపంచంలో నేను ఉన్నానంటున్నాను. అంటే ప్రపంచాన్ని నీకు పరిచయం చేసింది ఎవరెప్పుడు? గురువే. ఏది ప్రపంచం? ప్రపంచం అసలు నువ్వు ఎప్పుడైనా ప్రపంచాన్ని చూసావు? నీ కళ్ళతో ఏదో గ్లోబ్ గా ఒక ఆట బొమ్మలా చేసి చూసావు. ఒక మ్యాప్ లా ఒక గీతలు గీసి ఇది అయ్యా నీ యొక్క స్థితిగతి అయ్యా, నీ ఉండేటువంటి మొత్తం ప్రపంచం యొక్క రూపురేఖలను గీసిస్తే ఓకే అని నమ్ముతున్నా. అంతకి తప్ప నీకు ప్రపంచం తెలుసా? మరి ప్రపంచం ఉంది అని ఎలా నమ్ముతున్నావు? చెప్పిన వాడు గురువు కనుక నమ్ముతున్నావు. చెప్పిన వాడు గురువుని ఎదురుకుండా నుంచి నువ్వు ఇదిగా ప్రపంచం అని ప్రపంచాన్నంతటిని ఒక రేఖాస్వరూపంగా నీ ఎదురుకుండా పెడితే నమ్ముతున్నావు. ఆ రేఖాస్వరూపమే బిందు త్రికోణ వసుకోణ దశారేఖ మన్వస్త్ర నాగదండ షోడశ పత్రయుక్త వృత్త ధరణి సదాత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ. ఋషులు కూడా అదే రేఖ గంటని చెప్పారు. ఏం చెప్పారు? మొత్తం రేఖ గీసేశారు, ఒక త్రికోణం గీసేశారు, దాంతో పాటు చతురస్రాలు గీశారు, దాంతో పాటు వృత్తత్రయాలు గీశారు. అన్ని గీసి దీనిపైన అమ్మవారు ఉంటుంది అంటున్నావు. మరి అది ఎందుకు నమ్మట్లేదు? ప్రపంచం అంతట్లోనూ నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఎలా నమ్ముతున్నావు? అంటే దీనికి ఆధారం ఉందని నీకు తెలుస్తుంది. దానికి ఆధారం ఎవరు అనే విషయం నీకు ఇంకా బోధపడలేదు కనుక ఇంకా అది సత్యమో కాదు డౌటో, ఇది ఇంకా ప్రూవ్ అయితే బాగుండను, అమ్మ నాకు కనపడితే బాగుండను అనేటువంటి ఒక బ్రాకెట్ లోపల మాత్రమే నీ యొక్క సమాధాన్ని అంటిపెట్టి చేసుకుని ఉన్నావు. కనుక ఎప్పటికైనా సరే నీ ఇంత పెద్ద భూమండలంలో ఇంత పెద్ద ఇన్ని ఖండాలలో, ఎన్ని ఖండాలు ఉన్నాయి మనకి? 7 ఖండాలు. అయ్యో 7వ క్లాస్లో చదువుకున్నాం. 6వ క్లాసా? 7వ క్లాస్ చెప్పారు. ఎన్ని ఖండాలు ఉన్నాయి మనకి? 7 ఖండాలు. అందులో ఏ ఖండంలో ఉంటున్నాం మనం? ఆసియా ఖండంలో ఉంటున్నాం. అందులో ఎక్కడ ఉంటున్నాం? ఇండియాలో ఉంటున్నాం. ఆ ఇండియాలో ఎక్కడ ఉంటున్నాం? సుధా సింధోర్మధ్యే సురవేటి వాటి పరిపితే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్య. మన అడ్రస్ ఇదైతే ఆవిడ అడ్రస్ అది. ఇది నువ్వు ఉంటున్నావు కనుక నీకు తెలుస్తుంది. అది నువ్వు అదిగా మారితే తెలుస్తుంది, ఓహో అక్కడ కూడా ఉన్నది ఇదే అనేటువంటి విషయం నీకు. కనుక ఉన్నదంతా ఉన్నది. ఉన్నదానిలో నీకు తెలిసిన దాన్ని మాత్రమే నువ్వు నమ్మే ప్రయత్నం చేసినావు. తెలియని దాన్ని నమ్ముదాన్ని, చూద్దాన్ని, చూపించేవాడు ఎవడైనా వస్తే చూద్దాం అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉండిపోతున్నాం. ఆ చూపించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ వాడే ఇక్కడ సర్వ విశ్వానికి కూడా ఆధారంగా ఉన్నటువంటి వాడు, సర్వ విశ్వమే తన ఆకారంగా కలిగి ఉన్నటువంటి వాడిగా గురు స్వరూపంగా ఉన్నాడు. ఆ గురువే ఎప్పటికైనా పరిచయం చేస్తాడు. అమ్మవారు ఎక్కడ ఉంటుందో తెలుసా? నీ అడ్రస్ ఇంత గొప్పగా చెప్తున్నావు కదా, అమ్మవారి అడ్రస్ నేను చెప్తా. ఒక 10 ఏళ్ల క్రితం దాకా మనకి అమ్మవారి అడ్రస్ తెలుసా? అసలు సౌందర్య లహరి అంటే ఏంటో తెలుసా?
శివానంద లహరి ఏంటో తెలుసా? అసలు శంకరాచార్య వారి యొక్క గొప్పతనం అంటే ఏంటో తెలుసా? ఏదో శంకర మఠానికి వస్తున్నాం గనక, ఎప్పటి నుంచో శంకర మఠం ఇక్కడ ఉంది కనుక, ఇక్కడ శంకరాచార్య వారి ఆలయం లోపల గర్భాలయంలో వారు ఉన్నారు కనుక శంకర్లు అనడం, అందరూ భజన చేస్తున్నాం, మనం కూడా చేస్తున్నాం. శంకరాచార్య వారు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వారు కాలడిలో పుట్టారట. ఆ కాలడి ఎక్కడ ఉంది? కేరళలో పుట్టింది. కేరళలో కాలడి ఉంది కనుక మనకి శంకరాచార్య వారి ద్వారా కేరళ నగరం గురించి తెలుస్తుంది. విడిగా చూస్తే కేరళ మనం వెళ్ళాము, చూసాము, మనకు ఐడియా ఉందా? ఓహో ఆయన అక్కడ పుట్టారట అని మళ్ళీ మనం మ్యాప్ లో వెతుకుంటాం. ఇక్కడ కేరళ ఉంది, ఇందులో కాలనీ పలానా చోటు ఉంది, ఆ కాలనీలోనే ఫలానా చోట వారు పుట్టారట, వారి తల్లి గారి కట్ట ఆర్యాంబట, వారి తండ్రి గారు ఫలానా వారట, శివస్వామిట, వీరిద్దరికి పుట్టినటువంటి వారు శంకరాచార్య వారట. వారు అక్కడి నుంచి ఆసియాకు హిమాచలం పైన ఎక్కడో ఉన్నటువంటి హిమాలయాల దాకా పాలకారులే 3 సార్లు భూపర్యటన చేశారట. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఒక గురువు గురించి తెలిస్తే జగత్తంతా గురుస్వరూపమే అని తెలిసిపోతుంది. ఏ కాడికి అన్నిటికీ క్వశ్చన్ మార్కులు పెట్టుకుంటూ దేనికి సమాధానం దొరకడానికి అవకాశం లేదు. సమాధానం నీకు కావాలి అంటే విశ్వాన్ని శోధించాలి. ఆ విశ్వమే గురుస్వరూపం, ఆ గురువే విశ్వ ఆకారంగా ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అలాగే అనేక దేహాలను ధరించినటువంటి వాడు అన్నారు. ఏమంటే ఈ విషయాన్ని దగ్గరికి అమ్మవారు నీ ఆత్మగా ఉన్నారు, అయ్యవారు నీ ఆత్మగా ఉన్నారంటే ఒప్పుకుంటాం, కానీ గురువు ఆత్మగా ఎలా ఉంటాడు? అసలు లోపల ఆత్మయ్య ఒకటి ఉంది. స్టేటస్ చూసారా? నిన్న చూసారా? కోట్స్, చాలా కోట్స్ పెట్టు. ఆ కోట్స్ లో ఏమని తెలుస్తుంది? జగత్తంతా ఉన్నదంతా నిజం 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 అని తెలుసుకోవడం ఎంతోసేపు పట్టదు, ఎంతోసేపు అనిపించదు. అనడానికి బాగుంటుంది, జగత్తంతా సృష్టి అంతా నిజమేనండి అంటూ ఉంటాం. కానీ ఆ నిజమని నీకు ఎరుకలోకి తెచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో, ఇది నిజము కాదురా, ఇది కనపడుతుంది అంటే ఇది నువ్వు నిజమని భ్రమిస్తున్నావు, ఇది భ్రమ, ఇది నిజము కాదు, ఇదంతా అసత్యము. అసలు నిజం ఎక్కడుంది? బయట కనపడడం లేదు, లోపల అంతర్యంగా ఉంది నిజం. అదే ఆత్మతత్వం నీకు బోధపరిచేవాడు ఎవడైతే ఉన్నాడు ఆయన గురువు. ఆ గురువు ఏమంటాడు? సకల దేహాల్లో ఉంటాడు. సకల దేహాల్లో అంటే సందేహం ఏమిటంటే నివృత్తిలో దేహపరంగా నాకు సందేహం ఉందండి, ఆ సందేహం డౌట్ తీర్చేసుకున్నటువంటి సమాధానం ఏదైతే ఉంటుందో ఆ సమాధానం లోపలికి వెళ్ళి అదే గురువుగా నన్ను ఎప్పుడు కూడా ప్రవోక్ చేస్తుంది. డౌట్ ఉన్నంతసేపు